పారిపోయారు. నా మార్కెట్ నే మూయించేసి తమాషా చూసేంత ధైర్యం వచ్చినట్రా ఓబులయ్యా? ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? నేనేమిటి మార్కెట్ మూయించడం ఏమిటి? అసలు ఎవరు రైడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు? నేనెవరో నీకు తెలియదు. ఇప్పుడు ఈ రాళ్ల మధ్య నిన్ను పిండి పిండి చేయగలరు. నిన్నెవడ్రా కాపాడతాడు? రమ్మన్రా. అలెగ్జాండర్, నేను చేయదు. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుని చట్టానికి లొంగిపో. ముద్దాయి రాచకొండ లచ్చన్న మీద మోపబడిన అభియోగాలన్నీ తనంతట తానుగా అంగీకరించడంతో అతనికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. హోమ్ మినిస్టర్ ఓబులయ్య, కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుచంద్ర లచ్చన్న సాగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మద్దతు అందిస్తూ బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు నిరూపించబడటంతో వారికి చెరొక 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఒక లంచగొండిని పట్టుకోవటానికి ఓ ప్రభుత్వోద్యోగి లంచగొండిగా నటించినట్లు ప్రశాంత్ అలెగ్జాండర్గా అవతరించి తన తండ్రిని చంపిన హంతకుణ్ణి సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని ప్రభుత్వానికి సహకరించడం అభినందనీయం.